హలో ఎవ్రీవన్. సో మళ్ళీ అప్డేట్ అయితే యాపిల్ నుండినే మనకి సెప్టెంబర్ 14న ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు కదా యాపిల్ వాళ్ళు. సో ఆ ఈవెంట్లో మనకు ఎయిర్పోడ్స్ 3 అండ్ ఐఫోన్ 13 అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 7 ఈ మూడింటి గురించి వీళ్ళు ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈవెంట్కి ముందు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఐఫోన్ 12 సిరీస్ మొత్తానికి కూడా ఒక భయంకరమైన ఆఫర్స్ అయితే రివీల్ చేశారు. సో ఇలాంటి టైంలో ఎవరైతే ఐఫోన్ 12 కొనదలుచుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ ఫ్యూ డేస్లో మనకు వస్తున్న ఈ డీల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూస్ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా అరౌండ్ 10,000 to 12,000 వరకు డిక్రీస్ చేశారు. సో ఒకసారి ఆలోచించండి. అండ్ ఐఫోన్ 13 ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో కొనదలుచుకునే వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అయింది. ఎల్ఈవో ఆప్షన్ వస్తుందా రాదా అనేసి. సో దాని గురించి ఎక్కువ అయితే ఆలోచించద్దండి, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఎనేబుల్ అవుతుందా అవ్వదా అని కూడా క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. బట్ ఐఫోన్ని ఎవరైతే ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నారో వాళ్ళైతే ఆలోచించరు. బట్ ఇంత బడ్జెట్ పెట్టి కొనేటప్పుడు మనకి ఆప్షన్ వస్తుందా రాదా అని ఆలోచిస్తుంటారు. అది ఫ్యూచర్లో మనకి చాలా తక్కువ ఆప్షన్తో ఎనేబుల్ అవ్వచ్చు, ఎందుకంటే డైరెక్ట్ ఎల్ఈఓ శాటిలైట్ కమ్యూనికేషన్ కాబట్టి చాలా లైసెన్సెస్ ప్రాబ్లం ఉంటాయి. అండ్ ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటి టైంలో ఐఫోన్ 12 సిరీస్ని కొనే వాళ్ళు ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. ఇది డైరెక్ట్గా ఐఫోన్ వెబ్సైట్లోనే యాపిల్ వెబ్సైట్లోనే పోస్ట్ చేశారు. ఫ్లిప్కార్ట్ ఈ విధంగా ఐఫోన్ 12 సిరీస్కి ఆఫర్స్ అయితే ఇస్తుంది, అక్కడ వెళ్ళి పర్చేస్ చేయండి అనేసి. సో ఒకసారి ఆలోచించండి. సో ప్రైజెస్ అయితే ఈ విధంగా ఐఫోన్ 12కి 64GB వేరియంట్ మనకు ఒరిజినల్ ప్రైస్ 79,900 రూపీస్, బట్ ఆఫర్ కింద అయితే 66,990 రూపీస్కి ఇస్తుంది. అండ్ ఒరిజినల్ ప్రైస్ 79,000 కదా, బట్ మనకు ఆఫర్ కింద అయితే 12,910 రూపీస్ అయితే డిక్రీస్ అవుతుంది. అండ్ 128 వేరియేషన్ మనకు ఒరిజినల్ ప్రైస్ 84,900 రూపీస్ అండ్ మనకు 71,999 రూపీస్కి మనకు ఆఫర్ కింద వస్తుంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద వీళ్ళు 15,000 అయితే మనకు ఆఫర్ అనేది రివీల్ చేశారు. అండ్ 4 వేరియంట్ మనకు వచ్చేసి 94,990 రూపీస్ అండ్ మనకు ఆఫర్ కింద అయితే 81,999 రూపీస్కి అయితే ఇస్తున్నారు. అండ్ ఐఫోన్ 12 మినీ కూడా దీంట్లో జాయిన్ అయింది. అండ్ 69,990 రూపీస్ ఒరిజినల్ ప్రైస్ అండ్ మనకు ఆఫర్ కింద అయితే 59,999 రూపీస్కి ఇస్తున్నారు. అరౌండ్ మనకు ప్రైస్ అనేది 9,901 రూపీ అంత ప్రైస్ అనేది డిక్రీస్ అయింది. సో ఇలాంటి టైంలో ఈ ఫ్యూచర్ అనేది ఈ డీల్స్ అనేది యూజ్ చేసుకోండి. అండ్ ఐఫోన్ 12 మినీ స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 5.4 ఇంచ్ OLED సూపర్ రెటీనా డిస్ప్లే వస్తుంది అండ్ 4K రికార్డింగ్ కూడా ఉంది ఇందులో. అండ్ A14 బయోనిక్ ప్రాసెసర్తో వస్తుంది, ఇంజిన్ అండ్ న్యూ 4 కోర్ ఆర్కిటెక్చర్తో వస్తుంది మొబైల్. సో ఐఫోన్ 12 మినీకే ఈ విధంగా ఉంది ఫీచర్స్ అనేది. ఇంకా ఐఫోన్ 12 Pro Max గురించి కూడా ఆలోచించండి. ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఇట్లాంటి టైంలో ఈ డీల్స్ అనేది యూజ్ చేసుకోండి. అండ్ ఐఫోన్ 12 Pro ప్రైస్ వచ్చేసి మనకు 1,19,900 రూపీస్కి అయితే ఒరిజినల్ ప్రైస్ ఉంది. సో ఆఫర్ కింద అయితే 1,15,900 రూపీస్కి ఇస్తున్నారు. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, దీనికి 15,000 అయితే మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇస్తున్నారు. సో ఇది గైస్ మనకు ఐఫోన్ నుండి వచ్చిన ఫ్లిప్కార్ట్ మనకు ప్రజెంట్ చేస్తున్న ఒక భయంకరమైన ఆఫర్స్. సో ఇట్లాంటి టైంలో ఐఫోన్ 12 కొనే వాళ్ళైతే ఈ ఆఫర్స్ని అయితే మిస్ చేసుకోవద్దండి. ఈవెంట్ తర్వాత మనకి ఇవి క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది గైస్ మనకి ఐఫోన్ నుండి వచ్చిన అప్డేట్. సో సెకండ్ అప్డేట్ వచ్చేసి ట్విట్టర్లో అఫీషియల్ MI పేజ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. మనకు త్వరలో లైట్ వర్షన్ మొబైల్ లాంచ్ అవ్వబోతుంది అని ఒక హింట్ లాగా అయితే వీడియో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల గ్యాప్లోనే ఆ మొబైల్ ఏందనేసి కంప్లీట్గా లీక్స్లో అయితే వచ్చేసింది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా బయట వచ్చేసి అండ్ ఫొటోస్ కూడా. సో అదే ఈ మొబైల్ Xiaomi 11 Lite 5G NE మొబైల్. సో మనకి ఈ మొబైల్ అండర్ 25,000లో ఉంటుంది. సో స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 6.55 ఇంచ్ ఫుల్ HD విత్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాగా ప్రొవైడ్ చేస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్. సో టోటల్గా మనకు ట్రిపుల్ కెమెరా అయితే ఈ మొబైల్ వస్తుంది. అండ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ మొబైల్ 6+128 అండ్ మనకి ఇప్పుడు వచ్చిన లీక్స్లో 6+128 ఖచ్చితంగా అయితే దీనికి ఇంకొక వేరియంట్ అయితే తీసుకొస్తారు. 8+128 లేదా 6+256 ఇలా వేరియంట్స్ అయితే తీసుకురావచ్చు. సో ఇది గైస్ మనకు Xiaomi 11 Lite 5G NE మొబైల్ గురించి అఫీషియల్గా పోస్ట్ చేద్దాం అనుకునే గ్యాప్లో లీక్ అయిన లీక్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఒప్పో Find X4 ఫస్ట్ లుక్ అయితే లీక్ అయింది. అది దాని గురించి నేను మీకు చెప్పనవసరం లేదు, మీకు ఆ లుక్ ఎట్లుందో దాని గురించి అసలు నాకు మాట్లాడాలంటే కూడా ఇష్టంగా లేదు. దాని కట్అవుట్ అంతా చూస్తే మీకే అర్థమైపోతుంది ఏ విధంగా ఉందనేసి. చూస్తానే ఫస్ట్ నేను నవ్వుకున్నాను.
సో ఫోర్త్ అప్డేట్ వచ్చేసి ఫేస్బుక్ రీసెంట్గా రేబాన్ గ్లాసెస్ అయితే లాంచ్ చేసింది. దాని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకి లెఫ్ట్ అండ్ రైట్ 5 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2592 అండ్ 1944 రెజల్యూషన్తో మనకు ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ 30 సెకండ్ వేరియంట్తో 1184 అండ్ 1184 రెజల్యూషన్తో 30 సెకండ్స్ వరకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 FPSలో. ఈ గ్లాసెస్లో అరౌండ్ 500 ఇమేజెస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ 30 సెకండ్స్ వేరియంట్లో ఉన్న వీడియోస్ మనకు 35 వీడియోస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 30 సెకండ్స్ వేరియంట్లో క్యాప్చర్ చేసిన వీడియోస్ 35 వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్లాసెస్లో అన్స్పెసిఫైడ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. నాకు ప్రాసెసర్ కూడా చాలా బాగా నచ్చింది, అన్స్పెసిఫైడ్ ప్రాసెసర్. అండ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు, అది ఎలా మాట్లాడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5 కూడా ఉంది. సో ఇది మనకు ఫేస్బుక్ లాంచ్ చేసిన రేబాన్ గ్లాసెస్. నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాలేదు, గ్లాసెస్ వేసుకుంటాము, ఇన్ కేస్ మనము దారిలో నడుచుకుంటూ పోతే, ఇప్పుడు బ్లూటూత్ ఉండే కొంతమందికి అర్థం కాదు వాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అనేసి. ఇప్పుడు అద్దాలు వేసుకొని సైలెంట్గా మాట్లాడుకుంటూ పోతే ఎక్కడ మాట్లాడతాడు అనుకోవాలి. సో ఇది దీని గురించి ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు అయితే వచ్చాయి కామెడీగా, ఈ క్లాసెస్ చేసుకొని నేను ఏం చేయాలి అన్నట్టు. సో ఇది గైస్ మనకు ఫేస్బుక్ లాంచ్ చేసిన రేబాన్ గ్లాసెస్. సో ఫైనల్గా మీకు ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను, దాని ద్వారా నేను దాని గురించి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోవట్లేదు, బట్ దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మీకు తెలిసి ఉంటుంది దాని గురించి, నాకైతే నేను దాని గురించి నేనే చెప్పగలను, బట్ మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో అయితే ఇంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్. On my own, but I don't know